నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్గా మాట్లాడతలేను. స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం. ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వ అని పనిచేస్తూ ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ట్రాక్టర్కి ఏమైంది, ప్రతి 3 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, 3 నెలలకు 6 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి. సో గ్రామ పంచాయతీలకు 7 నెలల నుంచి రూపాయి వస్తలేదు, రోడ్ ట్యాక్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్లు కట్టలేదు. ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది. చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేసిండ్రు. అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టరు, గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వెళ్ళబడ్డా, బతిన్లాడినా 16,000 ఫైన్ రాశాం, ఫైన్ కడితే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి 16,000 ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఇప్పటికీ 30,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టింది, 16,000 ట్రాక్టర్ ఫైన్ కట్టింది, బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది, డీజిల్కు డబ్బులు లేకపోతే సొంత జీతం డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది. ఇది పరిస్థితి. ఏంటమ్మా అంటే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్, అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్ పోయిస్తున్నాం, బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం, పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి. అట్లా ఒక ఊరు కాదు, పెదకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. ఏంది బాబు అని అడిగితే ఇప్పటికి 70,000 రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను. 7 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు, వాళ్ళు ఎంత బతిన్లాడినా పని చేయట్లేదు. నెల రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది గ్రామాల్లో. ఏం చేయాలి సార్, 7 నెలలైంది జీతం లేక. ఇక నేను కూడా 70,000 పెట్టి దమ్ముకొచ్చిన, ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు పని చేస్తలేరు, డీజిల్ కు వాళ్ళు ఉద్దర పోస్తలేరు, ట్రాక్టర్ మూలకు పడ్డది అని చెప్పిన పరిస్థితి. అట్లనే గంగాపూర్ గ్రామం రమేష్ అనే పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే 75,000 రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్, 3 నెలల నుంచి సఫాయి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, 4 నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం, ఇప్పుడు నాతో కూడా దమ్ముకొచ్చింది సార్ అంటున్నాడు.